హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరితో నాకెందుకో ఈరోజు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించింది. నా దృష్టిలో అయితే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే నాకు 4 ఇయర్స్ పాప ఉందండి. తనని నేను ఆఫ్టర్‌నూన్ స్కూల్‌కెళ్ళి లంచ్‌కి తీసుకొచ్చి తినిపించి మళ్ళీ నేను స్కూల్‌కి పంపిస్తా. అయితే అక్కడ స్కూల్‌కి ఎదురుంగా ఒక షాప్ ఉంటది. ఆల్మోస్ట్ స్కూల్ సగం పిల్లలు ఆ షాప్ దగ్గర లేస్ ప్యాకెట్స్ అని, ఇంకా జెల్లీస్ అని ఇలాంటి ఫుడ్డు స్నాక్స్‌గా తీసుకుంటున్నారు. నేను ఎవ్రీడే చూస్తున్నా. ఎవ్రీడే ఆ లేస్ ప్యాకెట్లు తీసుకొని తింటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. రోజు ఇలాంటి ఫుడ్ పిల్లలు తినడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మనం చిన్నగున్నప్పుడు ఇంట్లో చేసిన సున్నుండలు, అరిసెలు, మురుకులు ఇలాంటివి తిని పెరిగినాము మనము. మన పిల్లల విషయానికొచ్చేసరికి ఈ చెత్త లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ పెడుతున్నాము. ఇవి ఎంతవరకు వాళ్ళ ఆరోగ్యానికి కరెక్ట్ అంటారు? ఇవి వాళ్ళ శరీరానికి ఏమైనా ప్రోటీన్ అందిస్తుందా ఈ ఫుడ్ ఏమైనా? ప్లీజ్ అండి, మీకు వీలైనంత వరకు పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి. వాళ్ళకి ఇప్పుడు ఏం ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చిన్న ఏజ్. వాళ్ళు ఏం తిన్నా డైజెస్ట్ అవుతుంది. కానీ ఫ్యూచర్‌లో ఈ ఫుడ్ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మనం ఎంతో కష్టపడతాం. మనకు వన్స్ పిల్లలైన తర్వాత మన లైఫ్ అంతా పిల్లల కోసమే అన్నట్టు బతుకుతాం. మన లైఫే వాళ్ళన్నట్లు బతుకుతాం. ఇప్పుడున్న ఈ కాలానికి పొద్దున్నే లేచి ఎప్పటికో సాయంత్రానికి ఇంటికి తిరిగొచ్చి వాళ్ళ కోసం అంత కష్టపడుతున్నాం. వాళ్ళకి ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఇవన్నీ లగ్జరీస్ ఇవన్నీ సంపాదించి పెట్టడం కంటే నన్నడిగితే వాళ్ళ ఆరోగ్యంగా ఉండడమే ఇంపార్టెంట్. వాళ్ళకి మనం ఆరోగ్యాన్ని ఇవ్వడమే ఇంపార్టెంట్. ఎందుకంటే 40 వయసు రాగానే, 50 వయసు రాగానే వాళ్ళు లైఫ్ లాంగ్ ఇంకా మెడిసిన్ తింటూనే ఉండాల్సొస్తుంది. కాబట్టికి ప్లీజ్ అండి, మంచి ఫుడ్ మీరు ఇంట్లో చేసి పెట్టండి. అలాంటి లేస్ ప్యాకెట్స్ గానీ ఇవన్నీ ప్లాస్టిక్‌తో తయారయ్యే ఫుడ్. ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదు గానీ, రోజు అదే పనిగా అదే ఫుడ్ తింటే మంచిది కాదు. చాలామంది పిల్లలు బయట ఎగ్ రైస్ అని, న్యూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్ అని ఇదేం ఫుడ్ అండి? ఇది ఎంత మన బాడీకి ఎంత మేలు చేస్తుంది ఈ ఫుడ్డు. ఎప్పుడో లైట్‌గా సరే మంత్లీ వన్స్ అన్నా అంటే ఏమో గానీ వీక్లీ 2 టైమ్స్, 3 టైమ్స్ ఇలా పెడతారు ఫుడ్ పిల్లలకి. నిజానికి పిల్లలు అడిగింది పెట్టాలని ప్రేమ ఉంటది. కానీ నిజంగా మీకు ఆ ప్రేమ ఉంటే పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెట్టకండి. మీ పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టండి. ఈ లేస్ ప్యాకెట్స్ మాత్రం అస్సలు మీ పిల్లలకి పెట్టకండి. ప్లీజ్ మన వీడియోని అర్థం చేసుకోండి. సపోర్ట్ చేయండి. మీ పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే వన్స్ వాళ్ళకి చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళు ఎంత సంపాదించింది మొత్తం హాస్పిటల్స్‌లో పెట్టడం చాలా కేసులు అయితే చూసాం మనము. మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు పెట్టే ఫుడ్‌ని బట్టే